नो जातिर्नैर्वर्णो न भवति पुरुषो नो नपुंसो न स्त्रीः अकारं नो विकारं नैजनिमरणं नास्ति पुण्यो न पापं नो तत्त्वं तत्त्वमेकं सहजसमृद्धं सद्गुरुं तं नमामि। शिष्टाचार संप्रदाय పవిత్రమైన గీతా జ్ఞానయజ్ఞం గీతా జ్ఞానయజ్ఞంలో 2వ రోజులో ప్రవేశించాం. భగవద్గీతలో అర్జునునికి కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో బోధ చేస్తున్నారు. అక్కడి నుంచే ఆత్మతత్వ ప్రారంభం. 11వ శ్లోకం నుంచి చివరి వరకు కూడా ఆత్మ యొక్క నిత్యత్వము, శరీరం యొక్క అనిత్యత్వాన్ని గురించి పరమాత్మ చెప్తారు. అప్పుడు కానీ శోకమోహాలు తొలగవు. మానవుడు ఒక విధంగా అనుకుంటాడో ఒక విధంగా జరుగుతుంది. అది దైవ విధి. విధిని ఎవ్వరూ తప్పించలేరు. అందుకోసమని ఇది ప్రపంచం అంతా ఒక నాటక రంగం. అదని తెలుసుకున్నట్టయితే మనం బాధపడవలసిన పని లేదు. లేకపోతే ప్రతి విషయానికి కూడా అయ్యో మనం ఇలా అనుకున్నామే అట్లా జరిగింది అని మనం విచారించవలసి వస్తుంది. ఇలా చతురంగమిందు జనులెల్లరు పావులు మంచి చెప్పరులు తెలుపును నలుపుగళ్ళు విజయాటగాడు కదలించును పల్పోకల దిప్పును గ్రళ్ళు మార్చు అవలనొక్కటొక్కటిగా విసరిగా వేసునగాద సమాధి పేటకు ఆ పేటకి చివరికి విసిరేస్తాడు. ఏమి చిత్రమో విధి. ఇలా చతురంగమిందు జనులెల్లరు పావులు మంచి చెప్పరు. చదరంగం ఆడుతూ ఉంటారు చూడండి. ఆ చదరంగం ఆడేటప్పుడు గళ్ళు పెట్టే రంగురంగులు గళ్ళు పెట్టుకుని దాంట్లో పావులు పెట్టుకుని ఆడుతుంటారు. ఈ చతురంగం అంటే ఆ చతురంగం కూడా మాట్లాడుతుందంట. ఆమె తీసుకుంటుందంట. ఎప్పుడే గాలి ఇచ్చితే అదే వస్తుంది. ఇది ఇవాళ చెప్పాలి అనుకోవడం చెప్పకూడదు అనుకోవడం ఏముండదు. ఈ వాతావరణం ఎట్లా ఉంటుందో మాటలు కూడా అవి వస్తాయి. అందుకోసం ఈ ప్రపంచం అంతా ఒక చదరంగం అని చెప్తున్నాడు ఒక మహాకవి. ఇలా చతురంగమిందు జనులెల్లరు పావులు మంచి చెప్పరు. దాంట్లో ఆ చదరంగంలో ఆడుకునేటువంటి పావులు ఆ గళ్ళులో చెప్తుంటారు. అవేమిటి ఆ గళ్ళు అంటే మంచి చెప్పరు, తెలుపును నలుపు గళ్ళు. ఒకటి తెలుపు గడి, ఒకటి నలుపు గడి. మంచి అంతా తెలుపు, మరి చెడ్డంతా నలుపు. అవి మారణం అంటే ఎట్లా కుదురుతుంది? గళ్ళలో మారుతూ ఉండరా? మారాలి. మళ్ళీ నలుపు పోయి తెలుపు, తెలుపు పోయి నలుపు అవసరం. తెలుపును నలుపు గళ్ళు విజయాటగాడు. ఆయన ఎవరు ఆడించేవాడు వేరే ఉన్నారు. ఆ విధి ముందే ఎప్పటికి ఎట్లాగా జరపాలో ఆ విధి ఆటగాడు బ్రహ్మదేవుడు అలా ఆడిస్తున్నాడు. విధి ఆటగాడు గల్పోకల దిప్పును గళ్ళు మార్చు. వాడు ఇష్టం గళ్ళే మార్చేస్తాడు. అంతా ఈ ఊరు వాళ్ళని అక్కడే తీసుకొస్తాడు, ఆ ఊరు వాళ్ళని ఇక్కడే తీసుకొస్తాడు. మధ్యలో ఏమైనా సైకిల్ వస్తూ ఉంటాయి, మరి ఒకటోటి అడుక్కుంటూ ఉంటాయి. ఎన్ని రకాలు చెప్పలేం. ఆ గళ్ళు మారుస్తూ ఉంటాడు. ఏమన్నా ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు ఆ ఊరు పోవడం ఏమిటి, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకో ఊరు పోయి అక్కడ తెచ్చుకోవడం ఏంటంటే ఎవరు చెప్తారు? ఇది ఆటగాడు కదలించును గల్పో కలదిప్పు. ఎన్ని చోట్లు తిప్పుతాడో తెలియదు. గల్పో కలదిప్పును గళ్ళు మార్చు. మార్చి ఏం చేస్తాడు? అవ్వలకొక్కటొక్కటిగా విసరిగా వేస్తున్నగా సమాధి పేటకు. ఈ జనాలందరినీ మొత్తం ఏం చేస్తాడు? ఈ జీవులని తిప్పి 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 సమాధిలో కలుస్తాడు. ఏ సమాధి? అగాధ సమాధి. మళ్ళీ మెరుపు వచ్చే సమాధి. అలాంటి సమాధిలో పారేసుకుంటాడు. ఈ ప్రపంచం ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో మంచి వస్తే ఆహా ఏమి అని సంతోషిస్తా, ఆహా దుఃఖం వస్తే అయ్యో పాపం, అయ్యో పాపం. ఏం చేయాలి? ఎవరి విధి ఎట్లా ఉంటే అది జరుగుతుంది. రామచంద్రమూర్తి అంత వారికి ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి కనుక ఈరోజు ఆయన నిర్ణయించుకున్నాడు, నేను పెద్దవాడిని అయిపోతున్నాను, మా పెద్ద కుమారుడికి వాళ్ళ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టించమన్నాడని వశిష్ఠుడు. అయ్యా రేపే ముహూర్తం దగ్గరికి వచ్చేసింది అన్నాడు. రేపే ముహూర్తం. ఇంకా 2 రోజులు వెనక ముందు పడేయకూడదా ముహూర్తాన్ని? అంటే టైం అయిపోయేటప్పటికీ అన్నీ వచ్చేస్తాయి. అంతకాలం నుంచి ఊరుకున్నాడు. ఆ రోజే ముహూర్తం పెట్టమన్నా ఎందుకు చెప్పండి? ఆ విధి
అనేటప్పుడు సరే ముహూర్తం రేపే మంచిది సుముహూర్తం అన్నాడు వశిష్ఠుడు. అయినా తక్కువవాడు కాదు, బ్రహ్మజ్ఞుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అంత వాడు. రేపే ముహూర్తం అన్నప్పుడు సరే అని రెడీ చేసుకున్నారు. ఏమంటే చక్రవర్తులకి ఏం రెడీ కావాలి, అప్పుడు అనుకుంటే అన్నీ సరిపోతాయి. ప్రజలందరూ కూడా ఓ జై జయగానాలు చేస్తున్నారు. మా రామచంద్ర ప్రభువుకి రేపు పట్టాభిషేకం అని. ఓ ఆయన కుటుంబంలో అక్కడే తరుణాన్ని కట్టుకోలేదు, ఊరంతా కట్టేసుకున్నారు. అంత ప్రేమ అన్నమాట రాముడికి. జయ జయధ్వానాలు చేస్తూనే ఉన్నారు. అందరికీ సంతోషం. రాముడు అంటే అయిష్టమైన వాళ్ళు లేనే లేదు. మన అందరికంటే ఎక్కువ ప్రేమ కైకి రాముడు అంటే. ఏమంటే కౌశల్యకు ఉండాలి, సుమిత్రకు ఉండాలి. మూడో ఆవిడకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఉంటుంది రాముడు అంటే. ఆయన యొక్క యోగక్షేమాలను చూసేది ఆవిడే కైక. అంచేత ఆమెకి చెప్పకపోయినా ఏమి అనుకునేదే కాదు. ఆమె కొడుకు కంటే కూడా భరతుడి కంటే కూడా ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది రాముడు అంటే అని దశరథుడికి నమ్మకం. అందుకోసం ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు, ఈ పని చూసుకుంటున్నాడు దశరథుడు. మేము పొద్దునే పోయి చెప్పినా పర్వాలేదు అనుకున్నాడు, అంతే. ఈ రాత్రికి చెప్పలేదు. సరే రేపు వెళ్ళి ఆ కబురు చెప్పడానికి ఆలస్యంగా నిదానంగా వెళ్ళాడు. ఈ లోపల పరిణామం జరగవలసిన విధానం ఒకటి జరిగింది, ఒకటి అంటే తెల్లవారేటప్పటికే మారిపోయింది. అంత ప్రోగ్రామే మారిపోయింది. రాముడికి వనవాసం చేయడానికి వెళ్ళలేదు. ఆయనకి పట్టాభిషేకం కాదు, నా కుమారుడికి పట్టాభిషేకం చేయాలి. పోనీ మాట చెప్పేసి ఉంటుందా, నీ మాటని తిరుగులేదు. నీ రఘుకులంలో ఆడిన తప్పిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు తప్పిపోతే మళ్ళీ ఆ కులానికి నష్టమైపోతుంది. నీ మాటను నువ్వు నిలబెట్టుకో అన్నది. ఎవరిని భర్తని కైకలి. కానీ ఇది దారుణంగా ఉంది, నువ్వు చెప్పినటువంటి వరం నీకు వరంగా ఉంది, కానీ నాకు ప్రాణాంతకం అవుతుంది, నేను ఇవ్వలేను ఆ మాట నీకు అని అన్నారు. నువ్వు ఇవ్వలేకపోతే నేను ఒప్పుకోను. నీ స్త్రీ లోకానికి కళంకం వస్తుంది, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు కైక అని అన్నాడు. నాకు కళంకం వస్తుందని మీరు ఆలోచించకండి, మీకు కళంకం లేకుండా చూస్తున్నారు రఘుకులాలు. ఆవిడ ఎంత పెట్టుకుంటుంది. మీ రఘుకులం గొప్పది. పూర్వం వాళ్ళు ఎవరు ఆడి తప్పిన వాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు కూడా ఆడి తప్పరు. అలాంటి త్యాగమూర్తుల వంశం నిధి. అంచేత సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా రాముడి చరిత్ర శాశ్వతంగా ఉండాలి కనుక మీరు తప్పగలరు. ఆ మాటకి ఇంక సమాధానం చెప్పలేదు. ఆ ప్రకారంగానే ఆవిడకి మాట ఇచ్చేసిగా నోరు పొందైపోయింది. తర్వాత నేను బ్రతకను సుమా అని చెప్పాడు. దశరథుడు మళ్ళీ బతికేడా మరి? రాముడు వనవాసంతో ఆయనకి ప్రాణాంతం అయిపోయింది. అది ఎందుకంటే విధి ఎవరిని తప్పించలేదు, విధి జరగవలసిందే జరుగుతుంది. దీన్ని తప్పించుకోవాలని మనం 1000 విధాలు చూస్తాం, కానీ అది తప్పడానికి వీలేదు కదా. అది భగవంతుడు నాటకం ఆడిస్తున్నాడు. ఏమయ్యా ఇలా ఆడిస్తున్నావు అంటే, ఆయన నాటకం అన్ని రకాలు ఉంటేనే నల్లగడి ఉండాలి, తెల్లగడి ఉండాలి. పావులు ఆడుతూ ఉండాలి. కొన్ని నల్లగడిలో ఉంటాయి, కొన్ని తెల్లగడిలో. అందరూ సుఖవంతులుగానే ఉండరు, అందరూ సుఖవంతులుగా ఉంటారు. కొంతమంది ఇళ్లలో పెళ్లి బాధ్యాలు మోగుతుంటాయి, కొంతమంది ఇళ్లలో చావు పడతాయి. ఇదేమిటయ్యా అంటే ఇదేమిటి లేదు, అదేమిటి లేదు. అవతల వీధి నది, యువతల వీధి. మరి ఆ మరణాలు కూడా సకాల మరణాలు అయితే పర్వాలేదు, అకాల మరణాలు అయితే ఇంక చెప్పడానికి. అట్లాగే ఇది ఏదనుకున్నా మరి వీళ్ళందరూ సంతోషించి, ఇంకా రాముడిది అది గొప్ప చరిత్రే. నిజంగానే పెట్టిన ముహూర్తం అక్కడికే పెట్టాను. అయోధ్యాస్తులందరూ రేపు పట్టాభిషేకం అంటే ఓ సంతోషాలు పడ్డారు. మరి లేదంటే వనవాసం అంటండి రాముడికి, భరతుడికి పట్టాభిషేకం అంటే అందరికీ దుఃఖం. అప్పుడు ఏర్లుగా భరించండి వాడు ఏడుతుంది. మరి ఇలా జరగచ్చునా? పట్టాభిషేకం చేయకపోతే మానేయచ్చు. ఇదేంటి వనవాసానికి ఎందుకు 14 సంవత్సరాలు? ముసలి వృద్ధుడు 60,000 సంవత్సరాలు వాడు ఆ తండ్రి. మరి నేను బ్రతకలేను అని ఆయన బాధపడుతుండే, ఈయన వనవాసం ఎందుకు విధించాలంటే తప్పదు. ఏనాడో ఏ కారణమో ఏ శాపమో వాళ్ళకుందో మరి జాగ్రత్త చెప్తాడు కదా. ఏది ఒక కార్యం జరిగిందంటే కారణం లేకుండా కార్యం జరిగింది అని మనకి తెలియదు. అందుకోసమని ఆ రోజు పాపం ఆ జనం అయోధ్య ఒక నదిలా ప్రవహించింది. అందరూ ఏడ్చింది, తులసిదాసు అందిస్తారు. అందుకోసమని ఆ రోజు అట్లా జరిగిపోయింది. రాముడు వనవాసానికి వెళ్ళాడు. అక్కడ ఆయన అందరూ ఏడ్చేటండి, ఒక్కరు మాత్రం అడగలేదు. ఎవరు? వశిష్ఠుడు గారు అడగలేదు. ఏంటి ముహూర్తం అయ్యా, నీ ముహూర్తం మంచిది కాదు,
ముహూర్తం పెట్టకపోయినా మా రాముడు ఇక్కడ ఉండేవాడేమో, ఈ ముహూర్తం మంచిదన్నావు రేపేనన్నావు, రేపు పట్టాభిషేకం లేకపోతే పోయింది కానీ వనవాసానికి నీకు సంతోషంగా ఉందా ఇలాగన్నా? నువ్వు పెట్టిన ముహూర్తం ఇలా జరిగిపోతుంటే ఇలాంటి ముహూర్తాలను నేను పెట్టాను. నేను పెట్టిన ముహూర్తం సుముహూర్తమే, నువ్వు వనవాసానికి పెట్టాను, నేను దీన్ని పెట్టలేదు. అలాంటి ఎవరైనా పెట్టించుకుంటారా? పెట్టించుకో. కానీ కొన్ని కొన్ని సంఘటనలు అట్లా జరుగుతూ ఉంటాయి. మాతా నిరంజనానందగిరి గారు షష్ఠి పూర్తి చేసుకోవాలని అన్ని సన్నాహాలు చేసుకుంది. మాఘమాసంలో జరగబోతుంది, తనకి అసలు షష్ఠి పూర్తి ఆశ్వజ మాసంలోనే వచ్చేసింది. కానీ అందరికీ రావాలనే ఉద్దేశంతో ఇంకా 2 నెలలు ఆఫ్ చేస్తుంది. అప్పుడే చేసుకుంటే ఇంకా ఉండేది. అప్పుడు బియ్యం పప్పులు ఏవేవి కావాలో ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తున లక్షల మీద చేసుకుంది ఏర్పాటు. తనకి ఎన్ని జిల్లాల వాళ్ళు, 60 జిల్లాల వాళ్ళు వస్తారు తన భక్తులందరూ ప్రోగ్రాం పెట్టుకుంది. రోజుకి ఇంతమంది జరగాలి, ఇంతమందికి అన్ని వీడియోలు తీయాలి, రేడియోలు పెట్టుకోవాలి, ఏవేవో అన్నీ పెట్టుకుంది. అన్నీ ఒక కళ. చేసినవన్నీ వస్తువులు అట్లాగే ఉండిపోయాయి. ఆమె రాత్రి పడుకుంది, తెల్లారేపటికి మరణించేసింది. ఏది అసలు పోనీ అది జరగకపోతే పోయింది, ఆమె ఉండొచ్చు కదా. అవి ఆ వస్తువులన్నీ ఆవిడకి మండలారాధనగా వచ్చింది. షష్ఠి పూర్తిగా చేసుకున్నాను అనుకున్నది మండలారాధన. అట్లాగా కొన్ని కొన్ని సంఘటనలు అట్లా జరుగుతుంటాయి. మా లక్ష్మణయ్య వాళ్ళ అన్న కుమార్తె పెళ్లి రాబోయే దానికోసమని ఆయన విచారిస్తుండే శరీరం యొక్క అనిత్యత్వము, ఆత్మ యొక్క అనిత్యత్వాన్ని గురించి 11వ శ్లోకంలో భగవంతుడు చెప్పారు. శోచ్యానశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసంశ్చ నాను శోచంతి పండితాః అంటూ పండితుడైనటువంటి వాడు ఎలా ఉంటారో నిరూపణ చేస్తూ, అంచేత నువ్వు దుఃఖింప తగిన వారిని గురించి దుఃఖిస్తున్నావు, పండితులైన వారు మరణించిన వారి గురించి కానీ బ్రతికిన వారి గురించి కానీ విచారించరు అని 2 మాటలు అన్నారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఒకటి సవ్యంగానే మనకి అర్థమవుతుంది సామాన్యమైనటువంటి బుద్ధికి, ఒకటి ఏమిటి ఇలాగన్నారు అని మనకు అనిపిస్తుంది. బ్రతికిన వాళ్ళ గురించి ఎందుకు గడిస్తాం మనం? బ్రతికిన వాళ్ళ గురించి మనం సంతోషిస్తాం, మరి బ్రతికిన వాళ్ళ గురించి కూడా ఏడవరు అంటారేంటి కృష్ణ పరమాత్మ? అలా అనడంలో ఏదో విశేషం ఉండాలి కదా. పరమాత్మ మాటలో ఒక్కటి కూడా వృధా అయిన శబ్దమే ఉండదు. ఆయన సృష్టిలో ఒక్క వస్తువు వృధా అయింది లేదు. ఎందుకని ఆయన సృష్టిలో ప్రతి వస్తువులో ఒక్కొక్క శక్తి ఉండనే ఉంచారు. కనీసం గడ్డి వరకు ఎగిరిముందు విలువ అంటాం. గడ్డి లేకపోతే అసలు పశువులు ఎట్లా బతికేది? పశువులు లేకపోతే మనకి పంటలు ఎలా వస్తాయి, మనకు పాడి ఎలా వస్తుంది, మనం ఎలా సుఖపడతాం? గడ్డి వరకు అంటాం. గడ్డి వరకు చాలా తక్కువగా మనం చూస్తాం. గడ్డి చాలా గొప్పది, అది లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అంటారు కదా. ధాన్యలక్ష్మి వస్తే ధనలక్ష్మి వస్తుంది, ధాన్యలక్ష్మి లేకపోతే ధనలక్ష్మి ఎట్లా వస్తుంది? ధాన్యం కావాలి, ధాన్యం కావాలంటే గడ్డి పెట్టాలి కదా. అందుకోసమని భగవంతుడి సృష్టిలో భగవంతుని వాక్యాల్లో వృధా అయిందే లేదుట. బ్రతికిన వారి కోసం కూడా ఏడవరు పండితులు అని చెప్తారు. అంటే బ్రతికిన వాళ్ళ కోసం ఏడుస్తారన్న. ఎందుకు ఏడవరు? బ్రతికిన వాళ్ళ కోసం ఏడ్చే ఏడుపుగా 3 వంతులు, 99 బ్రతికిన వాళ్ళ కోసం. పోయిన వాళ్ళ కోసం ఏడ్చేది 1 వంతు. మనం నిదానంగా ఆలోచిస్తే ఉండేది అనిపిస్తుంది. బ్రతికిన వాళ్ళ కోసం ఎందుకు ఏడవడం అంటే, పిల్లలకి చదువు రాకపోతే బాధ, అనారోగ్యాలు వస్తే వాళ్ళని చూస్తుంటే బాధ. ఏమన్నా ఎదురుండే కనిపిస్తున్నారు కదా, సుఖం లేదు కదా. బిడ్డలు కలగకపోతే బిడ్డలకి మళ్ళీ అదో బాధ. మళ్ళీ పిల్లలకి వివాహాలు కాకపోతే ఇంకా బాధ చెప్పకండి తల్లిదండ్రులు బాధ. కలియుగంలో ఉండేది అది ఎక్కువ. అందుకోసం ఇలాంటివన్నీ బ్రతికిన బాధలే కదా. సంతానం కలగకపోతే అది ఓ బాధ, అది పెద్ద బాధ. ఏమండి తోటి వాళ్ళందరికీ 4గురికి కలిగింది, మరి ఈ కుమారుడికి కలగలేదు. వాడికి పిల్లలంటే చాలా ఇష్టం అండి. ఏవో 1000 విధాల నానావస్థ పడుతున్నారు. ఏమవస్థ పెట్టా దైవనేం కానీ. అమెరికా తీసుకెళ్ళిపోతానందాడు మా రాజమండ్రిలో ఒక అమ్మగారు. ఆ కొడుక్కి కలగలేదు, కొడుకులకి చాలా, ఆ కొడుక్కి పిల్లలు అంటే ఎక్కువగా. ఇంకా 2 కొడుకులకు ఉన్నారు, ఈ మధ్యవాడికి లేదు. ఆ బాధతో ఆమె అన్ని అవస్థలు పడితే పోనీ ఇంకో పిల్లల మీద కాదు వాళ్ళకే కలగాలి. ఎట్లా ఇలాగా ఇవన్నీ బ్రతికిన ఏడుపులు అని మనం లెక్కలోకి తెచ్చుకుంటాం. అదే పరమాత్మ చెప్తాం. అందుకోసం ఈ దుఃఖం ఎవరికి ఉండదు అంటే జ్ఞానికి ఉండదు అని. బ్రతికిన వాళ్ళ కోసం విచారించక్కర్లేదు, పోయిన వాళ్ళ కోసం అసలే విచారించక్కర్లేదు. అసలు పోయే వస్తువు ఏదో తెలుసు, ఉండే వస్తువు
శరీరాలు వాసాలు జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అని భగవద్గీతలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. శరీరం ఎలాంటిదంటే ఒక వస్త్రం లాంటిది. పాతబడిపోయినటువంటి వస్త్రాన్ని విడిచేసి నూతనమైన వస్త్రాన్ని మానవుడు ఎట్లా ప్రీతిగా ధరిస్తారో అట్లాగే ఆత్మకి ఇది ఒక వస్త్రం లాంటిది అని. అయితే ఇక్కడ ఇంకొక మణి అర్థం, మానవుడికి ఎన్నో సందేహాలు ఉంటేనే పైకి ఆలోచనకి వెళ్తాం. అసలు చెప్తున్నారు మొదలుపెట్టిన వరకు చివరి వరకు వాడికి ఏమీ అసలు సందేహం లేదంటే వాడికి అర్థం అవుతూ ఉంటేనే సందేహాలు వస్తాయి. చేత ఈ శరీరం శిథిలం అయిపోయిన తర్వాత వస్త్రాలు శిథిలమైతే ఎట్లా కొత్త వస్త్రాలు ధరిస్తారో శరీరాలు శిథిలమైన తర్వాత ఆత్మ విడిచిపెట్టేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది, నూతన శరీరం. మరి ఇప్పుడు శిథిలం కావటం లేదే, యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, మరణాలుగా చచ్చిపోతున్నారు. మరి ఏమిటి ఆ రైలు కింద తలబెట్టుకుంటున్నారు, ఎండ్రీ అది మింగేస్తున్నారు. ఎలాగ చచ్చిపోవాలంటే వాళ్ళకి చచ్చిపోవడానికి మార్గాలు తెలుసు, బతకడానికి మార్గం తెలియటం లేదు. మరి వీళ్ళందరూ శరీరాలు శిథిలం అవ్వకుండానే పోతున్నాయి కదా, ఎందుకు పోవాలి అని మనం అనుకుంటున్నాం. కానీ అది కర్మ జీర్ణం అయిపోయింది. వాడికి వేసినటువంటి కర్మ జీర్ణం అయిపోతే జీర్ణం అయింది మనకు కనిపించదు. శరీరం మనకు కనిపిస్తుంది కానీ శరీరం చేసుకున్న కర్మ మనకు కనిపించదు. ఎవరికి ఎంతవరకు ఉందో ఆ భూమి మీద అంతవరకు వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత ఏదో ఒక రూపాన్ని వచ్చే శరీరాన్ని విడిచేది. కానీ అలా విడిచేస్తే మనం ఏమంటున్నాం, అయ్యో అయ్యో అనుకుంటున్నాం. ఇది మనం అనుకున్నట్టు జరగలేదని. నేను వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వివాహం అవ్వాలి, మరి వాళ్ళకి మనవలు పుట్టాలి, వాళ్ళకి ముసలి వృద్ధులు అయిన తర్వాత 100 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళాలి అని మనం అనుకున్నాం. అప్పుడు జీర్ణం అయినట్టు మనం. అదేంటి, పుట్టిన తర్వాత 3 రోజులకు పోయిన వాళ్ళే ఉన్నారు, పుట్టిన వెంటనే పోయిన వాళ్ళు ఉన్నారు, కడుపులోనే పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా 10 సంవత్సరాలు, 15, 20, 30, 40, 50 ఎట్లా. మొత్తానికి పూర్ణాయుషుతో పోయిన వాళ్ళు తక్కువ, అర్ధాయుషుగా పోయిన వాళ్ళు ఎక్కువ. అందుకోసం ఈ అర్ధాయుషుగా పోయిన వాళ్ళు అందరినీ ఏ లెక్కలో వేయాలి. జీర్ణం అయిపోయింది, శరీరం జీర్ణం అయింది అని. అజీర్ణం అయిపోయిందని గుర్తు ఏమిటంటే కర్మ జీర్ణం అయిపోతే వాళ్ళు ఆ శరీరం విడిచిపెట్టారు. అంటే శరీరం పోతుంది కానీ ఆత్మ ఎక్కడ పోతుంది? ఆత్మ నిత్యము, శాశ్వతము, అనంతము, అచలము, పరిపూర్ణము అని చెప్తారు. అది ఆత్మని ఎవరు చంపలేరు, అదే చెప్తున్నాను. నువ్వు అస్త్రశస్త్రాలు చేత మా వాళ్ళందరూ పోతారు, నాకు ఈ యుద్ధం చేయను, నేను ఆ తర్వాత ఈ రాజ్యాన్ని చేయను కదా అర్జునుడు చెప్తున్నారు. చెప్పారు ఆత్మ యొక్క నిత్యత్వం, శరీరం యొక్క అనిత్యత్వం. అసలు పూర్వం ఇవి లేవు శరీరాలు. లేనప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవన. పూర్వం లేవు, 30 ఏళ్ల క్రితం. మరి మీరున్నారా? ఒక్కరు ఏం చేస్తారు? ఎక్కడున్నారు? అవ్యక్తంగా ఉన్నారు. మళ్ళీ 100 ఏళ్ళు దాటిపోతే ఏమో 100 ఏళ్ళు ఎన్నాళ్ళు ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఉంటామా? ఉన్నాం. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అవ్యక్తంగా ఉంటుంది. వ్యక్తం మనకి వ్యక్తం కాకుండా ఉంటున్నారు, అసలు లేకుండా పోతారు. అసలు లేకుండా పోతే ఎలా వస్తున్నారు? అంచేత ఇవి ఉండవు శరీరాలు. శరీరాలు ఒక ఉపకరణంగా మనం వాడుకుంటున్నాం. అవి ఒకప్పుడు ఆత్మ పోదంటూ ఆత్మ యొక్క నిత్యత్వాన్ని పరమాత్మను చక్కగా సమగ్రంగా చెప్పారు. అది తెలుసుకున్నవాడు ఎవరు? స్థితప్రజ్ఞుడు. మిగతా వాడికి తెలియదు. అందుకోసం అక్కడ నిత్యత్వం ఎలాగే ఉంటుందంటే అచ్చేద్యోయమదాహ్యోయ నత్వేద్యో సూర్య ఏవచ నిత్య సర్వగత స్థాను రచలోయం సనాతన. ఆత్మ ఎలాంటిది అంటే అది అస్త్రశస్త్రాల చేత కొట్టబడదు, దాని చేత